అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతల బృందం గవర్నర్ను కలిశారు. ఏపీపీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని గవర్నర్ను కోరినట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఏపీపీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. వైసీపీ ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రి వచ్చినా, నాయకులు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎవరు చెప్పినా సరే ఫిల్ట్ పట్టుకొని అడగాలి. ఈ రాష్ట్రం నుంచి ఎంట పెట్టాలి, లేకపోతే యువతకి మంచి జరిగే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. 10 నిమిషాలు టైం ఇచ్చి గంట సేపు మాట్లాడారు. ఇవన్నీ జరిగాయా? ఇవన్నీ వాస్తవాలేనా? ఇది నిజమేనా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి గవర్నర్ గారు వచ్చారంటే ఎంత దారుణం జరిగిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ స్పష్టంగా గవర్నర్ గారికి 3 డిమాండ్లు పెట్టాం. ఇమీడియట్గా గౌతమ్ సవాంగ్ ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నారో వెంటనే రీకాల్ చేయాలి. ఇది మీరే నియమించారు, మీరంటే గవర్నర్ వ్యవస్థే నియమించింది కాబట్టి, అడ్డంగా దొరికిపోయారు కాబట్టి మళ్ళీ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి ఎవరికీ హక్కు లేదు. ఇమీడియట్గా గౌతమ్ సవాంగ్ని రీకాల్ చేయమని చెప్పి డిమాండ్ పెట్టాం. రెండవది, ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి సీతారామాంజనేయుల మీద ఇమీడియట్గా కేసు పెట్టి ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని రెండవ డిమాండ్ పెట్టాం. మూడవది, మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం అయ్యారు, అందరికీ శిక్ష పడే విధంగా సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి డిమాండ్ చేశాం. గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారని చెప్పి తెలియజేస్తున్నారు.